నిన్న యూపీకి సంబంధించినటువంటి బీజేపీలో ముసలం పుట్టింది. ఏది ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి పడడం లేదనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం ఎంత అబద్ధం ఎంత పక్కన పెడితే ఓటమి తర్వాత, ఓటమి అంటే బీజేపీ మళ్ళీ సర్కార్ వచ్చింది కదా, దాన్ని ఓటమి ఎట్లా అంటే 400 వస్తాయన్నారు కదా, 282 రాలేదు కాదు, కాబట్టి బీజేపీది ఓటమి అనేటువంటిది మీడియా క్రియేట్ చేసింది ఆ విషయంలో. నిజానికి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది, మోడీ ప్రధానమంత్రి అన్నట్టుగా వార్తలు రాయడం లేదు. మోడీ ఓడిపోయారు, ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని, కాంగ్రెస్ గెలిచిందన్నట్టుగా ఇవాళ ఒక బిల్డప్ ఇస్తున్నారు. నిజంగా వార్తలలో మీడియా సర్కిల్స్లో జరిగేది అదే. కాంగ్రెస్ గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చినాయి, బీజేపీకి గతం కంటే తక్కువ సీట్లు వచ్చినాయి. 2 సార్లు పూర్తి మెజార్టీ వచ్చింది, ఈసారి రాలేదు కాబట్టి ఓటమి చెందినట్టే. ఇట్లాంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలో ఎవరెవరు కలిసినా వాళ్ళ మధ్యలో పడతలేదు, వీళ్ళ మధ్యలో పడతలేదు అనేటువంటి వార్తలు రావడం సహజంగా ఏ రాజకీయ పార్టీలోనే సరే ఒకసారి ఎమ్మెల్యే అయినాక మంత్రి కావాలనిపిస్తుంది, ఎంపీ కావాలంటే కేంద్ర మంత్రి కావాలనిపిస్తుంది. మంత్రి అయిన తర్వాత ఏముంటుంది, ఎమ్మెల్యే మంత్రి అనుభవించిన కాబట్టి ముఖ్యమంత్రి ఒకటే నేను అనుభవించింది, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసిన అనేటువంటిదే వస్తుంది. సహజంగా ఎవరైనా సరే ఒకసారి ఎమ్మెల్యే అయితే మంత్రి కావాలనుకుంటారు, మంత్రి కావాలనుకున్నాక ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. కాలేకపోతే ఏ రాజకీయ పార్టీలోనే జరిగేది అదే. ప్రత్యేకమైనటువంటి పార్టీలు మిగిలినటువంటి ఏమున్నాయి, ఆ బీజేపీలో కూడా అదే జరుగుతాయనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పాలి. అయితే